దేవుని ప్రజలారా, ఇక చూస్తే ఇంతవరకు సాతాను శోధించేవాడని మనం గమనించాం. 3 విషయంలో సాతాను శోధించారు. 1 హవ్వను మోసగించాడు, 2వది దావీదును శోధించాడు, 3వది యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించాడు. ఇప్పుడు సాతాను శోధించేవాడుగా మనం చూసాము. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడో మనం చూద్దాం. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. శోధనకు పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంది. శోధన అంటే ఒక వ్యక్తిని హింసించడము, ఒక వ్యక్తికి హాని కలిగించడము, ఒక వ్యక్తి మీద వ్యతిరేక స్వభావము చూపించడము శోధించడము. పరిశోధించడం అంటే పరీక్షించడము, ఒక వ్యక్తిని కనిపెట్టి ఆ వ్యక్తిలో గుణగుణాలు లక్షణములను గ్రహించేవాడు. పరిశోధన బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో దేవుడు కొంతమంది వ్యక్తులను ఆయన కొరకు కొన్ని విషయాలు త్యాగము చేసుకోమని అక్కడక్కడ రాయబడి ఉంది. అంటే తమకి ఇష్టమైన వాటిని వదులుకుంటారా లేదా అని పరీక్షించి పరిశోధించాడంట. శోధన పరిశోధన చాలా వ్యత్యాసమైనవి, 2 ఒకటే కాదు. శోధించేవాడు సాతాను, పరిశోధించేవాడు దేవుడు. చూద్దాం, ఇప్పుడు పరిశోధించే సమయంలో దేవుడు ఎలాగ పరిశోధించాడంటే, ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి గురించి దేవుడు అబ్రహామును పరిశోధించాడంట. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించెను. చాలు. చూడండి, మొట్టమొదటగా సాతాను గురించి మనం చూసాం. శోధించాడు, దేవుణ్ణి అరణ్యములో శోధించడానికి కొనిపోయానని అన్ని మనం చూసాం కదా. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించనా ఏంటి? పరిశోధించను. హల్లెలూయా. పరిశోధించిన తర్వాత ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రిగా మార్చాడు, జనములకు తండ్రిగా మార్చాడు, ఆ యొక్క పరలోక రాజ్యములకు స్థానము కల్పించాడు, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక నేనువుల వలె ఆయన మార్చాడు. ఇంకా చూసినట్లయితే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి సంతానము కలిగించాడు. దేవుడు ఒక వ్యక్తిని పరిశోధించిన తర్వాత అతనికి కలిగే లాభములు మేలు ఏమిటంటే ఆశీర్వాదము. ఆమేన్. సాతాను శోధించిన తర్వాత వాడు ఎంతగానో వానిని నశింపజేస్తాడు. నశింపజేసి కృషింపజేసి నరకానికి ఇడ్చుకొని పోతాడు సాతాను. అందుకనే సాతాను మాటలకు సాతాను క్రియలకు ప్రేరేపించబడి లోబడితే మన జీవితం నిత్య నరకాగ్నికి వెళ్తుంది. దేవుడు పరిశోధించినప్పుడు లోబడితే అబ్రహాములాగా మన జీవితము నిత్య రాజ్యంలో ఒక స్థానము మనం కల్పించుకోగలము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహామును 3 కండిషన్లు పెట్టాడు. 3 విషయాలు దేవుడు అబ్రహాము చెప్పాడు. మొట్టమొదటగా ఏం చేశాడంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఈ యొక్క అబ్రహాముకు దేవుడు అంటే ఎవరో తెలియదు. అప్పుడు విగ్రహాలను తయారు చేసుకొని అమ్మేవాడు తన తండ్రి తెరాహు. విగ్రహాలను అమ్ముకొని తయారు చేసి అమ్ముకునేవాడు. దేవుడు అంటే ఎలాగుంటాడో తెలియదు, దేవుని రూపం అంటే ఏంటో తెలియదు, నిజ దేవుడు ఎలాగా దర్శిస్తాడో ఎలాగా మాట్లాడో తెలియని పరిస్థితిలో అబ్రహాము ఉన్నాడు. అయితే ఒకానొక సమయంలో దేవుడు అబ్రహాము అని పిలిచి ఏమంటున్నాడంటే, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని, నీ దేశములను మొత్తమును కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశానికి ప్రయాణమై వెళ్ళు అంటున్నాడు. పలానా అమెరికాకి వెళ్ళు, పలానా న్యూజిలాండ్కి వెళ్ళు, పలానా ఇండియాకు వెళ్ళు అని చెప్పలేదు. నేను నీకు చూపించు దేశంలో వెళ్ళంటానే ఈ వ్యక్తి అందరినీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు దేవునికి లోబడము. దేవుని నమ్ముకున్న మనము కూడా అన్ని జనులము కాదు కదా. దేవుడు ఏదన్నా ఒక మాట ఆజ్ఞాపిస్తే లోపడము. అన్ని అడుగుతాం, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుందా, మంచినీళ్ళు ఉంటాయా, ఎక్కడ ఎండ ఉంటుందా, చలి ఉంటుందా, ఆ ప్రదేశంలో జీవన విధానము బాగానే ఉంటుంది, అన్నీ అడుగుతారు కొన్నిసార్లు. కానీ అబ్రహాము ఎంత విధేయుడు, లోపడే స్వభావం అంటే, దేవుడు ఎప్పుడైతే అన్ని కూడా విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, చూపించిన ప్రదేశం కాదు, వెంటనే సరే ప్రభు అని మూట ముళ్ళు సర్దుకున్నవాడు అబ్రహాము. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. నువ్వు మార్గములో వెళ్ళురా బాబు, నీకు ఒక దేశమును చూపిస్తాను. ఇక్కడే ఉండి నాకు లొకేషన్ షేర్ చేయి, ఇక్కడే ఉండి నాకు ఏ ప్రదేశమో చెప్పు, ఏమి అడగలేదు. మనలాగా
ఆయన ఏం చేశాడు? నేను నీకు చూపించే దేశాన్ని మొత్తం అన్ని సంబంధాలు కట్ చేసుకొని వెళ్ళన్నప్పుడు అబ్రహాము లోపడ్డాడంట. అంటే ఇది ఏమిటంటే దేవుడు తన బంధువుల నుండి తన స్వజనుల నుండి వేరు చేయాలని కాదు. ఒక వ్యక్తి పాపములో, పాప సంబంధమైన మనుషులలో, విగ్రహ సంబంధమైన కార్యములు, అన్ని ఆచారాలు జరిగే ప్రదేశంలో నిన్ను ఆశీర్వదించాలంటే అది కుదరని పని. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన వేరు చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అన్ని జనులను నిన్ను వేరు చేయాలి. దేవుడు నిన్ను ప్రత్యేకపరచాలి. అందుకనే అబ్రహామును ఆ ప్రదేశం నుండి బయటికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అబ్రహాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నేను ఈ పాపపు కూపంలోనే ఉంటానని ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఈ లోకంలో నేను ఉంటాను ఆశీర్వదించంటే ఆశీర్వదించాడు. ఈ ఆచారాల్లో ఉంటానని ఆశీర్వదించాడు. ఈ లోక సంబంధమైన మార్గములలో, ఈ మత్తు పదార్థములలో నేను ఉంటానని ఆశీర్వదించంటే ఆశీర్వదించడానికి అసాధ్యం. దేవుడు రూల్స్కు వ్యతిరేకంగా ఏది చెయ్యడు. నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు ఒక ప్రత్యేకతను పొందుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటగా దేవుడు పెట్టిన కండిషన్కి అబ్రహాము లోబడి తన స్వజనులను అందరినీ విడిచిపెట్టి వచ్చాడు. రెండవదిగా ఈ యొక్క అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు నిమిత్తము అతడు ఎంతగానో బాధపడి దేవుని దగ్గర ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు. ఇష్మాయేలును గురించిన ఆశలను వదులుకోమన్నాడు దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయము 17 నుండి 19 వచనాల్లో అక్కడ మనం చూడవచ్చు. ఆ అబ్రహాం అనుకుంటాడు, ఇతడే నా వాగ్దాన కుమారుడు, ఇతను కూడా ఒక స్వాస్థ్యము కావాలన్నట్లుగా, ఇతడైనా నిజమైన నిబంధన పుత్రుడు అనుకుంటుంటాడు. అలాంటి సమయంలో దేవుడు అంటాడు, నీ భార్య అయిన శారా గర్భము నుండి వాగ్దాన పుత్రుని ఇస్సాకు నేను ఇస్తాను, అతడు నీకు వారసుడిగా ఉంటాడు. ఈ ఇష్మాయేలును గురించిన విషయము నువ్వు పక్కన పెట్టు అంటాడు. మూడవ విషయం ఏమంటాడంటే, అబ్రహామును దేవుడు పరిశోధిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలలో ఆ మాట మనం చదివాం. చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని, చూడండి, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలు. చూడండి, ఇక మూడవదిగా దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నేను నిన్ను పరిశోధించాలనుకుంటున్నాను అంటే ఆ మాట చెప్పలేదు అబ్రహాముతో. ఆయన అంటున్నాడు, నువ్వు ఎంతగా ప్రేమించిన నీకు ఒక్కడే ఉన్న కుమారుడు, ముసలితన మందు పుట్టిన కుమారుడు, నువ్వు ఎంతగానో గారాభంగా పెంచుకున్నావు కదా, నీకు ఎవరినైతే స్వాస్థ్యముగా ఇస్తానో, ఎవరినైతే ఆకాశ నక్షత్రములుగా మారుస్తానో, భూమి మీద ఇసుక రేణువులనే మారుస్తానో, నీ నుండి జనములకు లెక్కలేంత విస్తారమైన జనములను నేను తీసుకుని వస్తాను. ఆ కుమారుని నేను నీకు చూపించే ప్రదేశంలో మోరియా పర్వతముల మీద ఒకదాని మీద నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు ఈ అబ్రహాము అన్ని వదులుకున్నానే, మిగతాటన్ని వదులుకున్నాను, ఇది చాలా కష్టము, ఏంది ఇంతగా సతాయిస్తున్నావు నన్ను అంటున్నాడా? సతాయిస్తున్నాడు అనుకోలేదు అబ్రహాము. బంధువుల్ని అన్ని విడిచిపెట్టాను కదా, స్వజనులు విడిచిపెట్టాను, ఇష్మాయేలును గురించిన ఆ మాటలు కూడా నేను పట్టించుకోలేదు, ఇక ఏంది నాకు ఒక్కడై కుమారుడు ఇస్తానని చెప్పి బలిగా మళ్ళా అడుగుతున్నాడని ఈ అబ్రహాము బాధపడలేదు, దానికి కూడా లోబడ్డాడంట. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని నిజముగా ఆశీర్వదించాలనుకుంటే ఆ వ్యక్తి పరిశోధన గుండా వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. పరీక్షల గుండా వెళ్ళాలి. నేటి దినములలో మనము ఎలాగ ఉత్తీర్ణత సాధించామో, ఒక క్లాస్ ఎలాగా మనము పాస్ అయ్యామని ఎట్లా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ పెడితేనే తెలుస్తుంది. వీడు నిజంగా చదివాడా, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కావడానికి వీడు అర్హుడా కాదా అని ఆ యొక్క ఎగ్జామ్స్ పెట్టి అతన్ని పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు. అలాగుననే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాలని నీ కొరకు ఒక బహుమానం ఉంచినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించే పరిశోధన చేసే సమయంలో నువ్వు ఆ పరీక్షకు నిలిచి తట్టుకొని ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే తప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ పరీక్ష అంటే అబ్రహాము కలిగిన పరీక్షలు. అబ్రహాము లాంటి పరీక్షలు నీకు కలుగుతూ ఉన్నాయా? శ్రమ వెంట శ్రమ కలుగుతుందా? జీవితం నిస్సహాయ స్థితిలో ఉన్నదా? ఎన్ని దినములు నేను ఈ భారాన్ని భరాయించాలనుకుంటున్నావా? అయితే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు
అబ్రహాము ఆశీర్వాదం చేత నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరీక్షకు పరిశోధనకు మనం నిలబడిన తరువాతనే దేవుడు మనకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాము పరిశోధనకు నిలిచిన వాడే ఆ ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడ్డాడో, ఇందును బట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవని నేను ఎరుగుచున్నాను. అబ్రహాము ఆ పిల్లవాని మీద నీ చెయ్యి వెయ్యకుమని చెప్పి అది మొదలుకొని దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడంటే రాజులు సైతం అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి నిజంగా ఆశీర్వదించబడుతున్నాడంటే దానికి మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, ఇతరులు నిన్ను చూసి అసూయపడుతున్నారంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడంటే ఇతరులు అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వములో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు ఆ ఐగుప్తు ప్రజలు వీరిని చూసి మొదటగా అసూయపడ్డారంట. ఈ బానిసలుగా వచ్చిన వారు ఇక్కడ స్వజములుగా ఉండు ఊరిలో ఉన్న వారు మేము కూడా ఇంతగా ఆశీర్వదించబడలేదని వారి మీద ఎక్కువగా వెట్టి పని చాకరీలు చేయించేవారంట. ఎక్కువ పని భారము పెట్టేవారంట. పని అంతా ఎక్కువ వారి మీద మోపేవారంట. ఎందుకంటే అసూయ. ఆ వ్యక్తి ఎలాగైనా వీరు పైకి రాకూడదని వారికి ఎక్కువ పని పెట్టేవారు. అయితే వారి పక్షం ఉన్నవాడు రోషము కలిగిన దేవుడు వారికి శ్రమ పెట్టే కొలిది దేవుడు వారిని విస్తరించి, ఆ మాట మనం చూడవచ్చు, వారు విస్తరించి ప్రబలిరి గనుక ఈ యొక్క ఐగుప్తీయులు వారిని చూసి మొట్టమొదటగా అసూయపడ్డారు, రెండవదిగా అసహ్యపడ్డారంట. ఎట్లా అసహ్యం అంటే, ఇక మేము ఏమి చేసినా కూడా ఈ వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని మనం అడ్డుకోలేకపోతున్నాం. మనం ఎంత అసూయపడినా, ఎన్ని వ్యతిరేకమైన కార్యములు చేసినా, ఎన్ని మంత్ర ప్రయోగములు చేసినా కూడా ఈ వ్యక్తిని మనం ఆపడము అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము లోపడ్డాడు. తన సంతానము ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ఆ ఐగుప్తు దేశంలో ఉన్న దేవుని ప్రజల యొక్క సంతానము ఆ యొక్క శత్రువులు అసూయపడే అసహ్యపడే విధంగా దేవుడు ఆశీర్వదించాడంట. ఆమేన్, హల్లెలూయా. పరిశోధన తర్వాత, పరీక్ష తర్వాత వచ్చే ఆశీర్వాదం అలాగా ఉంటుంది. ఆ మాట మనం చూసినట్లయితే నిర్గమ కాండములో మనం గమనించవచ్చు. చూద్దాం, నిర్గమ కాండము 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అయినను ఐగుప్తీయులు వారి శ్రమ పెట్టిన కొలది, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడేను. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే మొట్టమొదటగా పరిశోధించి పరీక్షిస్తాడు. పరీక్షలో నెగ్గినట్లయితే అసహ్యపడే విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మన ఆశీర్వాదం చూసి శత్రువులకు ఇంకా దిక్కుతోచని పరిస్థితి. ఇక వీరిని వద్దురా నాయన, వారిని గెలుక్కుంటే వారి ఆశీర్వాదం చూస్తే మనకు ఆరోగ్యం చెడిపోతుంది. ఆ అసూయ చేత మనము కుసించి నశించిపోతున్నాం అనేంత విధముగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము ఒక వ్యక్తి పరిశోధనకు నిలిచిన వాడు. ఆమేన్, పరీక్షకు నిలిచిన వాడు. హల్లెలూయా. ఈ దినములోని జీవితము కూడా అలాగే ఉందేమో. పరిశోధన పరీక్షలో ఉన్నావేమో. ఒక దినము రాబోతుంది, నీ శత్రువులు నిన్ను చూసి అసహ్యపడబోతున్నారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెబుతాం, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. శత్రువులు చూసి అసహ్యపడే విధముగా నా దేవుడు నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, పరిశోధన సమయంలో గట్టిగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. కొద్ది కాలమే ఈ శ్రమ, ఈ పరీక్ష అయిపోతే నెక్స్ట్ రాబోయే రిజల్ట్లో నేను సంతోషించగలను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అలాగనే దేవుడు తన శిష్యులను కూడా నా నిమిత్తము సమస్తమును విడిచిపెట్టినారు కదా. అది నాన్న పేతురు అంటారు, అయ్యా నీ కొరకు మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాము, మాకు ఏంటి ప్రతిఫలం అన్నప్పుడు దేవుడు చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 29 నుండి 30 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడు ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసయ్య అంటున్న మాట ఏమిటంటే,
దేవుని రాజ్యం నిమిత్తము భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, స్వజనులను కానీ, అన్నదమ్ములు కానీ, ఇంట్లను కానీ ఏదైతే నువ్వు విడిచిపెడతావో దానిని బట్టి వాడు సిగ్గుపడడు. ఒక దినమున అంతకన్నా ఎన్ని రెట్లు, చాలా రెట్లు పరలోకములో నిత్య రాజ్యము పొందుతారంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి నిజముగా ఆశీర్వదించబడాలి. మీరందరూ కూడా అనుకుంటారు కదా, నేను ఆశీర్వదించబడాలని. ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు, ఎక్కడికెక్కడికో పరిగెడుతుంటారు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ పరిగెడతాడు, ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ పరిగెడతాడు. నీలో సక్రమంగా పరిశుద్ధత లేకపోతే ఎక్కడికి పోయినా ఏం రాదు. ఎంత గొప్ప ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనుడైనా కానీ ఏమి చేయలేడు, వేస్టే. సక్రమంగా పరిశుద్ధంగా ఉంటే నీ సొంత చర్చిలో నీ సొంత దైవజనుని ప్రార్థన ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి త్యాగం చేస్తే తప్ప నువ్వు ఆశీర్వదించబడవు. ఆయన అంటున్నాడు, నా నిమిత్తం ఎవరినైనా నువ్వు ఏదైనా త్యాగం, నువ్వు త్యాగం చేసావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని కోసము నీ డబ్బును త్యాగం చేసావా, నీ ఉద్యోగాన్ని త్యాగం చేసావా, ఒకరోజు సెలవు పెట్టావా, పరిచర్య చేసావా, లేదంటే ఒకరికి సువార్త ప్రకటించావా, ఒకరిని దేవుని కొరకు విడిచిపెట్టుకున్నావా, ఒకరి కార్యక్రమంలో నువ్వు పాల్పొందకపోతే వారు మమ్మల్ని అసహ్యించుకుంటారు, మా కార్యక్రమాలకు రారు అని వారిని విడిచిపెట్టలేకపోతున్నావా? చూడండి, ఇలాంటి వారిని నిమిత్తము దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కొరకు ఒక త్యాగము కావాలి. దేవుని కొరకు డబ్బుని త్యాగం చేయాలి, ధనమును, సమయాన్ని త్యాగం చేయాలి, నీకు ఇష్టమైన వాటినన్నిటిని త్యాగం చేయాలి. వాడు ఇహపరమందు చాలా రెట్లు నిత్య జీవము పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయడు. మనం ఆశీర్వదించబడకపోవడానికి గల కారణము ఇంకా నీలో త్యాగము రాలేదు. దేవునికి ఇవ్వాలంటే కురచు చేతులు, దేవుని పని చేయాలంటే చిన్నతనము, దేవుని మందిరానికి రావాలంటే సోమరితనము, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు. ఆ చర్చికి పోతుంటే మాకేం కాలేదంటే నువ్వు సక్రమంగా ఉంటే కదా. నువ్వు ఏ చర్చికి పోయినా కానీ నీ బ్రతుకంతే, నువ్వు మారితే కదా నీకు ఆశీర్వాదం వచ్చేది. ఆ చర్చిలో బాగున్నారు, ఈ చర్చిలో బాగుంటే వారు సక్రమంగా ఉన్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. నీ జీవితం సరిగా లేక, నీ ప్రవర్తన సరిలేక నువ్వు ఆశీర్వదించబడలేవు. దానికి దైవ సేవకులను దూషిస్తే ఏమొస్తుంది, దేవుని దూషిస్తే ఏమొస్తుంది, సంఘాన్ని దూషిస్తే ఏమొస్తుంది? మొట్టమొదటగా స్వపరీక్ష మన అంతరంగంలో నుండి ప్రారంభించబడాలి. ఆమేన్. నేను ఎంతవరకు న్యాయముగా పరిశుద్ధంగా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని అనుకోవడానికి గల అర్హుడనా నేను అని మనము పరిశోధించుకోవాలి. సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టిన అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. అది ఒక పరిశోధన. చూడండి, దేవుడు తన ప్రజలను, తన పట్ల తన ప్రజల ప్రేమను, నమ్మకత్వాన్ని, వారి యొక్క త్యాగాన్ని ఆయన ఎంతగానో పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు ప్రస్తుతము మనకు ఎలాగుంటాయంటే కష్టతరంగా, బాధాకరంగా ఉన్నప్పటికీ ఆ శ్రమలు, ఆ పరీక్షలు అనుభవించే వారికి రాబోయే దినములలో అవి వారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ పరీక్షలలో దేవుడు వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసి వారికి ఒక బహుమానం ఇస్తాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని వారిలో ఉన్న మంచిని వెలికి తీయాలి, వారి విశ్వాసాన్ని వెలికి తీయాలని ఆలోచన కలిగి వారిని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. కానీ సాతాను చెడ్డ హృదయం కలిగి మనలో ఉన్న భ్రష్ట స్వభావాన్ని, చెడుతనమును బయటికి తీసుకొని వచ్చి నాశనము చేయాలని సాతాను మనల్ని శోధిస్తాడు. రెండు మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనలో ఉన్న మంచిని బయటికి తీసుకొని రావాలని, మనల్ని ఆశీర్వదించాలని మనల్ని పరిశోధించి పరీక్షిస్తాడు. కానీ సాతాను అందుకు వ్యతిరేకంగా మనలో ఉన్న చెడు స్వభావాన్ని, భ్రష్టత్వాన్ని బయటకు తీసుకొని వచ్చి దానిని బట్టి నాశనము చేయాలని సాతాను శోధిస్తాడు. రెండిట్లో దేనికి లోపడతావో దేవుడు నీ ఎదుట ఉంచాడు, దానికి నువ్వు లోబడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని శోధించడు, కేవలం పరిశోధిస్తాడు. బాగా వినండి, శోధన వేరు, పరిశోధన వేరు. దేవుడు ఎవరిని కూడా శోధించాడు. ఎట్లా శోధనలు కలుగుతున్నాయి? నేను భక్తి పరుడను, నేను ప్రార్థన పరుడను, నేను మంచి పరిశుద్ధత కలిగిన వాడని, ఆత్మచేత నింపబడుతున్నాను, అయినా నా కుటుంబంలో శోధన. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు చదువుదాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు. చూడండి,
దేవుడు ఎవరిని శోధించడంట. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. చూడండి, దేవుని చేత నేను శోధించబడుతున్నాను, దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది, దేవుడే ఉంటే ఎందుకు నష్టము, ఈ మాటలు ఇవన్నీ పనికిరావు దేవుని దగ్గర. దానికి బదులుగా మీరు చేయాల్సింది చూడండి 14 వచనము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఫాల్ట్ ఉంది. దేవుడు ఎవరిని కూడా శోధించడంట. మరలా ఎట్లా శోధనలు వస్తున్నాయి మన జీవితాలలో అంటే, మనము మన స్వకీయ దురాశల చేత ఈడవబడిన వారమై మరలు కొల్పబడిన వాడై శోధింపబడతాం. అంటే మన జీవితంలో మన హృదయంలో కలుగుతున్న దురాశలు. దురాశ ఏమంటుంది? దురాశ దుఃఖానికి చేటు. దురాశల వలననే శోధన వస్తుంది. కలిగిన వాటితో తృప్తి పడడం తెలియదు, ఎక్కువవి కావాలి. వారిని వీరిని పోల్చుకొని ఇక హెచ్చు స్వభావం ప్రారంభిస్తూ ఉంటారు. నేను వాళ్ళలా ఉండాలి, వాళ్ళకు నేను తగ్గకూడదు. వారు పెద్ద ఇల్లు వేసారా, నేను వేయాలి. వారు కారు తెచ్చారు, నేను తేవాలి. నేను బండి తెచ్చాను, నేను తెచ్చాను. ఏది కూడా పోటీతత్వం కలిగి దురాశ నీలో ప్రారంభించబడితే ఇక శోధన ప్రారంభించబడుతుంది. చాలా మంది ఈ దినాలలో ఎందుకు వెనక పడిపోతూ జారిపోతున్నారంటే, ఆశా నిగ్రహము లేక. అంటే ఒకరితో ఒకరు పోటీతత్వమును బట్టి అప్పులు చేసుకొని అప్పులను బట్టి తిప్పలు పడి అప్పులు తీర్చుకోలేక ప్రార్థనలు చేసి పాస్టర్ల ప్రాణాలు తీసి ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇక చివరి ఏమైపోతుంది, ఆ అప్పులు తీర్చలేక దేవుని నుండి దూరం అయిపోతున్నారు చాలా మంది. నేను అలాంటి వారిని చాలా మంది చూశాను. చూడండి, కలిగిన దానితో తృప్తి పడేది నేర్చుకోవాలి. పాపము విషయంలో కూడా దురాశ ఉండకూడదు. ఇతరులు ఆ పాపములో పాలు పొందుతున్నారు, వారిని బట్టి నేను కూడా ఆ పాపం అనుభవిస్తూ ఎంత బాగుంటుందో అనుకునే కదా ఆ పాపంలో పడిపోతున్నారు. వారికి కలిగినది నాకు లేదు అని కదా పరిశుద్ధతలో నుండి తొలగిపోతున్నారు. వారికి కలిగిన ఆ యొక్క మంచి జీవితం, లగ్జరీ లైఫ్ నాకు కావాలి కదా, నా ఆర్థిక స్తోమత ఏంటి అని గ్రహించలేకనే కదా ఈ దినాన నీ జీవితంలో శోధన. ఈ శోధనల అంతటికి దేవుడు కారణం కాదు. నీ స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడి నీవు శోధించబడుతున్నావు. జాగ్రత్త. దేవుడు ఈ శోధన కలిగజేశాడు. ఈ శోధన నాకు దేవుడే ఉంటే ఎందుకు జరుగుతుందని ఎవ్వడు కూడా అనకూడదంట. అందుకని అక్కడ ఏమనుంటుందంటే, పాపము దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనుంటుంది. అంటే ఒక చిన్న దురాశ నీలో ప్రారంభించబడితే అది ఒక పుండులాగా పెరిగి విస్తరించి వ్యాపించి చివరికి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. దురాశ పనికి రాదు. ఇది నా నీ జీవితంలో శోధన కలుగుతుందంటే నీ జీవితంలో నీ కలుగుతున్న ఆ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి, ఆలోచన విధానాలు మార్చుకోవాలి. నీ జీవితంలో కలుగుతున్న దురాశను విడిచిపెట్టాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. అందుకనే ఇక్కడ కింద ఏమని ఉంటుందంటే, పరసంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది వై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. శోధన తండ్రి దగ్గర నుండి రాదు. ఆ శోధన దేవుడు ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడంటే, శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన ప్రతి వరము కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ వాటిని పక్కన పెట్టి మనకేం కావాలి? ఈ లోక సంబంధమైనవి కావాలా. అందుకనే శోధన. అందుకనే పౌలుగా అంటారు, పైనున్న వాటి మీదనే మీ మనసు ఉంచుకోనండి. ఏవి న్యాయమైనవో రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మనసు ఉంచండి. తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తకూడదు.
ఈ దురాశ చివరికి నీ జీవితంలో శోధనగా ప్రారంభించబడి నీ ఆత్మీయ జీవితానికి చెడుగా మార్చబడుతుంది, జాగ్రత్త అని పౌలు గారు ఎంతగానో ప్రజలకు హెచ్చరిక చేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, యాకోబు పత్రికలో కనబడుతున్న ఈ మాటలు ఒకసారి మరల ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకోవాలి. శోధన సాతాను వలన కలిగినది. నా దేవుని ప్రజలారా, కానీ చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, సందేహం ఏమిటంటే, ప్రభువు ప్రార్థన ఉంది కదా, దేవుడిచ్చిన ప్రార్థన పరలోక ప్రార్థన, మమ్మల్ని శోధనలోకి తేక అని ఎందుకుంది అక్కడ అంటే దేవుడేనా మనల్ని శోధనలోకి తెచ్చేది అంటారు. చూడండి, దేవుడు శోధనలోనికి మిమ్మల్ని తేడు, శోధనలోనికి నడిపించుకోకుండా ప్రార్థన ద్వారా మీరు తప్పించుకోండి అని ప్రార్థన చేయమని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించుము అని అక్కడ వాక్యము మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక మనం చూసినట్లయితే శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ఆయన మనకు ఒక మంచి ఫార్ములా చెప్పాడు. అదేమిటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనములో చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం శోధనలో ప్రవేశించకుండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం లేకపోతే అనేక శోధనల చేత కొట్టబడతాం. నేటి దినాలలో ఎందుకు శోధన అంటే ప్రార్థనలో పోరాటం లేదు కాబట్టి శోధనలు అధికమవుతున్నవి. సీరియళ్ళు, సినిమాలు చూడడానికి సమయం ఎక్కువ గడుపుతున్నాము, సెల్ ఫోన్లలో చూసుకోవడానికి సమయం ఎక్కువ గడుపుతున్నాము, ముసలమ్మ ముచ్చట్లకు సమయం ఎక్కువ గడుపుతున్నాము, టీవీలు, వార్తలు చూడడానికి సమయం ఎక్కువ గడుపుతున్నాము, దేశ దిమ్మరులుగా తిరగడానికి సమయం ఎక్కువ గడుపుతున్నాము, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అన్ని దానికి చెడు తిరుగులు, ఫ్రెండ్స్తో తిరగడానికి సమయం ఎక్కువ గడుపుతున్నాం కాబట్టి శోధనలు ఎక్కువ అవుతున్నవి. అయితే దేవుడు ఇచ్చిన సూత్రాన్ని పాటించకుండా దానిని పక్కన పెట్టి నా జీవితంలో శోధన వస్తుంది అంటే అది నీ స్వచిత్తము, నీ సొంత చేతులారా చేసుకున్నది కాబట్టి నీవే పోరాడుకోవాలి. శోధనలో నుండి నువ్వు బయటికి రావాలంటే దేవుని సహాయం లేకపోతే నువ్వు శోధనలో నుండి బయటికి రాలేవు. మనకు కలుగుతున్న శోధనలు అనేక రకములు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి 11 నుండి మనము ఈ సాతాను శక్తులు శోధనలతో పోరాడాలంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయా. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధ రంగంలో ఏమి లేకోకుండా యుద్ధంలో దిగుతున్నారు. దావీదులాగా నేను పెద్ద మొగోని అనుకుంటున్నారు. దావీదుకి కనీసం ఒక చిన్న ఒకదాని మీద నైపుణ్యం కలిగిన వాడు. ఏంటి? ఒడిస్సులు విసిరే దాంట్లో నైపుణ్యం కలిగిన వాడు. మనోడు ఏ కత్తి లేకుండా ఈ తలకు శిరస్త్రానము, డాలు, కత్తి, చెప్పులు, బెల్ట్, అది అక్కడ కనబడుతున్నది చూడండి, దేవుడిచ్చి సర్వాంగ కవచం అని, అవన్నీ వేసుకోకుండా మనోళ్ళు తిరుగుతున్నారు. నీడేం చేస్తున్నాడు? టపాని పడగొడుతున్నాడు సాతానుగాడు. అర్థమవుతుందా? దావీదు ఎలాగా గొల్యాతును కొడితే ఒక దెబ్బకు బొల్ల పడ్డాడు, మనోళ్ళు కూడా ఎందుకు మాటికి పడిపోతున్నారంటే మనోళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఒట్టి మాటలు ఉన్నాయి. ఒట్టిగా ప్రార్థనకు వచ్చి పోయేంత వరకే, 11కు 12కు వచ్చి 1 గంటలకు పరిగెత్తేదే. ఏ ప్రార్థనలకు కనపరారు. ఉపవాస ప్రార్థనలు వద్దు మనోళ్ళకి. ఒక పూట దేవుని కోసం కడుపు కాల్చుకోలేరు, ఒక రాత్రి దేవుని కొరకు మేలుకోలేరు. ఇవన్నీ లేకుండా మా ఇంట్లో శోధనలు అయ్యా అంటే ఎందుకు రావు? శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, అప్పు సమస్యలు వస్తాయి, కొట్లాటలు జరుగుతాయి. అన్నీ కూడా సమృద్ధిగా దీవించబడతారు. దానితో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు రావు. నిండుగా మెండుగా మమ్మల్ని దీవించని నోటి మాటతో పరిమితం అయిపోతుంది, అంతే. చూడండి, నీవు ఏం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగం కవచమును ధరించుకొని మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. మెలకువ లేని, బుద్ధి లేని కన్యలు విడవబడ్డారు. అలాంటి దుస్థితి మనకు ఎవరికి రాకూడదు కాబట్టి శోధనలో ప్రవేశించకుండాట్లు మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయకపోగా శోధన వచ్చినప్పుడు, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా, పాపము చేశాను, ఈ శోధన వచ్చిందయ్యా, నన్ను బయట పడే, నన్ను గడ్డన వేయి అంటారు. ఎక్కడ వేసేది? నువ్వు చేయవలసిన నియమము నువ్వు చేయలేదు, ప్రార్థన చేయలేదు. చివరి విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. శోధన జయించడానికి ఏం కలుగుతుందంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం.
శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుల లిస్టులో ఉన్నాడు. ఆ ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శోధన సహించిన వాడు ఏం పొందుకుంటాడంట? జీవ కిరీటము. ఇక్కడ కాదు, ఇక్కడ మన కిరీటాలు ఓన్లీ రాజులు మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కానీ పరలోకంలో వెళ్ళిన తర్వాత శోధనను సహించి జయించి నిలబడిన వాడు ఒక రాజుతో సమానము. హల్లెలూయా. వీడు శోధనలన్నీ కూడా సహించాడు కాబట్టి ఈయన బహుమానం అంటే ఒక రాకుమారుడని ఒక కిరీటం పెడతారంట. చూడండి, ఈ శోధనలు ఎవ్వరు కూడా పడిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శోధనను సహించి నిలబడమని చెప్పారు, కానీ శోధన రాకోకుండా నేను ఆపుతాను, శోధన రాకోకుండా ఉంటాయి నన్ను నమ్ముకుంటే అని ఎక్కడ చెప్పలేదు. శోధన సహించడానికి శక్తిని ఇస్తానని చెప్పాడు, శోధన సహించడానికి సహాయము చేస్తానన్నాడు, కానీ శోధన రాకుండా చేస్తాను, శోధన రానివ్వను అని ఎక్కడ కూడా చెప్పలేదు, వాగ్దానము చేయలేదు. ఈ శోధనలో నీతో పాటు ఆయన ఉన్నాడు. ఆయన సహాయము తీసుకోవాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, పరిశోధనలో పరీక్షలో నిలబడాలి. సాతాను శోధించినట్లు దేవుడు శోధించాడు. మన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొలుపబడిన వారు మనం శోధించబడుతున్నాం కాబట్టి దేవుని సహాయము ద్వారా ఆయన శక్తిని పొందుకొని ఈ శోధనలో మనం నిలబడితే ఒక దినాన ఆయన మనకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ శోధనలలో మనం ఏ మాత్రము కూడా కృంగిపోయి విసుగు చెంది మనం వెనక పడిపోతే జీవ కిరీటం కోల్పోతాము. నా దేవుని ప్రజలారా, ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శోధన చేత పరీక్షకు నిలబడిన వారితో దేవుడు అంటున్న మాట, ఈ శోధనలో నేను మీతో సహా ఉన్నాను, ఒక దినాన మీకు బహుమానం ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞాపకము చేసుకుంటూ ఈ పరీక్ష తర్వాత దేవుని ఆశీర్వాదమును మనము గురిగా పెట్టుకొని ఆ పరలోక మార్గము కొరకు పైనున్న వాటి మీదనే మన లక్ష్యం ఉంచి మనము ఈ లోక యాత్రలో ఆయన మీద ఆధారపడుతూ ఆయన సహాయము ద్వారా ముందుకు వెళ్తూ ఆ పరలోక సీయోనులో మనము చేరుదము కాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. శోధనలో ఉన్నవారు ప్రార్థన చేయండి, పరీక్షలో పరిశోధనలో ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇది నా దేవుడు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. నీ శ్రమలో నీ శోధనలను దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమన్నప్పుడు వాని దాటిపోయిన దేవుడు కాదు. ఆ దేవుడు కనికరించి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన వాడు నేటి దినములో సజీవులుగా మన మధ్యలో ఆయన ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ శోధనలోనే నన్ను తప్పించయ్యా, నీ సహాయము నాకు కావాలయ్యా, ఒంటరిగా పోరాడి అలిసిపోయి ఉన్నానయ్యా. అయ్యా, నీ సహాయము చేత, నీ ఆత్మ బలము చేత అయ్యా ఈ కుటుంబ సమస్యలను జయించడానికి ప్రార్థన అభిషేకం నా మీద కుమ్మరించండి అయ్యా. అయ్యా, మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి ప్రార్థన జీవితం నాలో కరువైపోయిందయ్యా. అయ్యా, దురాశలలో పడిపోయి ప్రభా నీ నుండి నేను దూరం అయిపోయానయ్యా. సాతాను నా చెవులలో ఊదే మాటలను బట్టి నీ నుండి అయ్యా నేను నీ సన్నిధి నుండి దూరం అయిపోయానయ్యా. అయ్యా, మరలా నన్ను నీ సన్నిధిలో చేర్చుకోనండి అని ఒక ప్రార్థన చేద్దాము. నీకు కలిగిన శ్రమలు ఎలాంటివైనా కానీ, అవి ఘోరమైన విపత్తులైనా కావచ్చు, ఆర్థిక సమస్యలైనా కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులైనా కావచ్చు, ఎలాంటి సమస్య అయినా నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నేటి దినములో నీవు ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. అందరూ కూడా నోరు తెరిచి అయ్యా, అయ్యా నన్ను మీరు ప్రభువా దృష్టించండి. ఈ శ్రమలలో, ఈ శోధనలో నేను నిలబడాలయ్యా. అయ్యా, సందర్భాల్లో నేను పడిపోతున్నాను, ఆయా సందర్భాలలో నాకు విసుగు వస్తుందయ్యా. అయ్యా, నీ శక్తి చేత నింపండి. శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని ఏలియాతో మాట్లాడిన దేవా నన్ను మీరు బలపరచండి అని మా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. స్తోత్రమయ్యా. అయ్యా, నన్ను మీరు కరుణించండి అయ్యా, నన్ను మీరు దర్శించండి అయ్యా. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల వేళలో ప్రభువా
శోధన పరిశోధన అనే విషయంలో అయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. సాతాను శోధించి ఒక మనిషిని ఎంతగానో నాశనము చేయడానికి వాడు బాధిస్తున్నాడు, కానీ మీరు పరిశీలించిన తర్వాత, పరీక్షించిన తర్వాత అయ్యా మేలిమి బంగారం వలె, శుద్ధ సువర్ణము వలె మార్చి ఒక దినమున అయ్యా మీరు జీవ కిరీటం ఇవ్వడానికే ఈ పరిశోధన గుండా మమ్మల్ని తీసుకువెళ్తున్నామని అయ్యా శోధనలో ఉంటున్న వారు గ్రహించినట్లు కృప దయచేయండి. వారికి నీ బలమును దయచేయండి అయ్యా. వారి చేయి బట్టి మీరు నడిపించండి అయ్యా. అయ్యా వారి యొక్క ప్రతి సమస్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ప్రభా ఎవరైనా వ్యాధిగ్రస్తులు వంటి వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. ఎవరైనా ప్రభా దురాత్మ చీకటి శక్తుల చేత పీడించబడుతుంటే యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ఆ బిడ్డలను ప్రభువా అయ్యా వారిని పట్టి పీడిస్తున్న చీకటి అపవిత్రమైన దురాత్మ శక్తుల ప్రభావములు నజరేయుడైన యేసు నామములో వారి కుటుంబాలను, వారి జీవితాలను విడిచి వెళ్ళిపోవునుగా. అయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడొకరికై సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.